జగన్ గారు మీ పుట్టినరోజుకి కేక్ పంపించారు కదా, ఈ రోజు మీ పుట్టినరోజు చేస్తున్నారు జగన్ గారు, మీ యొక్క సంతోషాన్ని ఎట్లా తెలియపరుస్తారు? ఇంతకుముందు ఎప్పుడైనా దేవుని కృపగా మేము నేర్చుకుంటున్నాను. జగన్ గారికి దేవుడు అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అదే ప్రేమ ఆయన గారి మీద మాకు ఉంది. దేవుని కోసంగానే కట్టేస్తాం. ఎంతో సంతోషంగా ఉందండి. నేను పుట్టినాక ఎంత మట్టికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి, నేను ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదు. జగనన్న చేసాడు ఈ రోజు, నాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. వ్యవసాయానికి ఖర్చు పెట్టారా? ఓకే. సో రైతు భరోసా డబ్బులు ఇవ్వడం వల్ల నీకు ఉపయోగపడిందా లేదా? పడిందా? ఉపయోగపడిందా? లేకపోతే గతంలో అయితే మనకు సో ఇన్పుట్ సబ్సిడీ కూడా 3,750 రూపాయలు వచ్చిందమ్మా. సో ఇవన్నీ కూడా రైతుల గురించి ఇంతలా పట్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు లేరు కదా. రైతు భరోసా పథకాల గురించి మళ్ళీ మనం పెనమలూరులో ఇంకొక ఇంటికి వచ్చున్నాం. ఇక్కడ వారి వాయిస్ తీసుకోవడానికి వచ్చాం. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకి 82,000 రూపాయలు పెన్షన్ రూపంలో. నమస్తే, బాగున్నారమ్మా? మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న గారు అమలు పెట్టిన నవరత్నాల గురించి మీకు తెలుసా? తెలుసండి. నవరత్నాలు ఎన్నమ్మా? 9 అండి. నవరత్నాలు 9 చెప్పగలరు? చెప్తాను. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ పింఛన్ కానుక, వసతి దీవెన, జగనన్న వసతి దీవెన, అంతవరకే గుర్తున్నాయి. ఓకే, రైట్. అసలు జగనన్న గారు ఇంకా పథకాలు చాలా ఉన్నాయి, నీకు తెలుసా? ఏమన్నా చెప్పగలవా మరి? సరే, ఒకసారి నేను ఇస్తాను, చూసి చదవమ్మా. సో వైఎస్ఆర్ రైతు భరోసా కూడా 40,500 రూపాయలు వచ్చింది. నవరత్నాలు, వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్స్, యూత్ ఎంప్లాయ్మెంట్ మరియు ఉద్యోగాల కల్పన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇల్లు, పెన్షన్ పెంపుదల, వైఎస్ఆర్ ప్రభుత్వ పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎఫ్ ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీస్, వైఎస్ఆర్ చేయూత, రాష్ట్రీయ కృషి వికాస యోజన, వైఎస్ఆర్ వృత్తికార భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ పశు నష్టపరిహార పథకం, పాఠశాలలు నాడు నేడు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, సమగ్ర శిక్ష, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ కాలేజీ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, గవర్నమెంట్ రెసిడెన్సీ స్కూల్స్, నేషనల్ హెల్త్ మిషన్, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, నాడు నేడు హాస్పిటల్స్, వైఎస్ఆర్ రైతు సేవల ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకళ, 104 అండ్ 108 సర్వీసులు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ కంటి వెలుగు, శానిటేషన్, కిడ్నీ రీసెర్చ్ పలాస, వైఎస్ఆర్ ఆదర్శం, ప్రధానమంత్రి ఆవాస యోజన, గృహ వసతి, వైఎస్ఆర్ పెళ్లి కానుక, బియ్యంపై సబ్సిడీ, వైఎస్ఆర్ వసతి దీవెన, జగనన్న పల్లె వెలుగు. 500. మన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకి మీకు 82,000 రూపాయలు. ఇంటి వద్దకే రేషన్ బియ్యం, లా నేస్తం, పరిశ్రమలకు ప్రోత్సాహకులు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, వైఎస్ఆర్ నవశకం, కడప స్టీల్ ప్లాంట్, జగనన్న తోడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వైఎస్ఆర్ నవోదయం, చిన్న మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, దిశ, నాడు నేడు అంగన్వాడీలు, సూర్యశక్తి, మచిలీపట్నం పోర్ట్, రామాయపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్, భావనపాడు పోర్ట్,
రీజనల్ ఎయిర్పోర్ట్లు, విజయవాడ ఎయిర్పోర్ట్, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపరి బంధు, ఇమామ ఇన్పుట్ సబ్సిడీ మౌజన్లకు సహకారం, పాస్టర్లకు సహకారం, వైఎస్ఆర్ జీవ క్రాంతి, వైఎస్ఆర్ కాపు నేస్తం, ల్యాండ్ రీసర్వే. ముఖ్యమంత్రి జగన్ గారు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. అయితే ఇప్పుడు ఇన్ని పథకాలు అమలు చేసిన సంగతి ఇవాళగా మీరు తెలుసుకున్నారు. అవునండి. మరి ఈ రోజు జగనన్న గారు అసలు ఆయన మీ పుట్టినరోజు చేస్తే మీకు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మీతోనే కాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మందికి ఆయన పుట్టినరోజు చేయాలని మరి మీ ఉద్దేశం ఎలా ఉంది? మాటల్లో చెప్పలేమండి మా ఉద్దేశం. థ్యాంక్ యూ. మరి మీ అత్తయ్య మామయ్య ఎక్కడ ఉంటారు? మీ అత్తయ్య మామయ్య వేరే హౌసింగ్ అప్లై చేసుకున్నారా మీరు? ఇల్లుకి అప్లై చేసుకున్నావు తల్లి? చేసుకున్నావా? వచ్చిందా? రాలేదా? ఈ హౌసింగ్ అయితే ఇక్కడ ఎవరికి రాలేదా? ఇది 7,000 వచ్చిందా? ఏం చేశారు 7,000? ఉంచుకున్నారా? ఖర్చు పెట్టారా? వ్యవసాయానికి ఖర్చు పెట్టారా? సో రైతు భరోసా డబ్బులు ఇవ్వడం వల్ల మీకు ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడిందా? లేకపోతే గతంలో సో ఇన్పుట్ సబ్సిడీ కూడా 3,750 రూపాయలు వచ్చిందమ్మా. సో ఇవన్నీ కూడా రైతుల గురించి ఇంతలా పట్టించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు లేరు కదా. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో బాగున్నాయా? ఆరోగ్యంగా ఉన్నాయా? మీరు సందలకి వెళ్ళి అమ్ముతారా? మళ్ళీ అమ్ముతారా? సో 29,000 రూపాయలు ఈ 3 సంవత్సరాలకి మీకు అమ్మఒడి రూపంలో మీకు వచ్చినటువంటి డబ్బులు. ఓకేనా? సో వైఎస్ఆర్ రైతు భరోసా కూడా 40,500 రూపాయలు వచ్చింది. సో ఏం వ్యవసాయం చేసుకుంటున్నారు? కే రాహుల్, ఐ షణ్ముఖ సత్య, కే ఆకాష్, డి కార్తిక్, ఎన్ సంతోష్, కే అఖిల్, వి హర్ష, జే నిఖిల్, వి పవన్, కే అనిల్, జే మహిళ, జీ లోహిత, ఈ శ్రీలక్ష్మి, ఐ కేశనవి, కే ముక్త, కే హారిక, డి ఆనంద్, ఎం నాగార్జున, జి సతీష్, డి నరసింహారావు, కే దాస్, డి లోకరాజ్, డి రామకృష్ణ, డి మాంకాళి. సార్ నమస్తే. అప్లై చేసుకున్నావు తల్లి? చేసుకున్నావా? మన ముఖ్యమంత్రి జగనన్న గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా, మీకు ఎంతవరకు అన్నగారు చేసిన పథకాలు మీకు ఎంతవరకు ఐడియా ఉంది? మీరు ఏమైనా చెప్పగలరా? నవరత్నాలు ఎన్ని చెప్పండి. 9 వ్యవసాయానికి ఖర్చు పెట్టారా? సో రైతు భరోసా డబ్బులు ఇవ్వడం వల్ల నీకు ఉపయోగపడిందా లేదా? అమ్మఒడి జగన్ కానుక జగన్ లేకపోతే గతంలో అయితే మన సో ఇన్పుట్ సబ్సిడీ కూడా 3,000 వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్. సో ఇవన్నీ కూడా రైతుల గురించి ఇంతలా పట్టించుకున్న నాయకుడు చాలా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు లేరు కదా. అయితే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము. అమలు చేస్తున్నాడు. ప్రజల సంక్షేమం కోసం చాలా పాటు సో పడుతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో రాష్ట్రం మొత్తం మీద 30 లక్షలు మంజూరు చేశారు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు జగనన్న గారు అసలు ఎన్ని పథకాలు చేశారనే దాని గురించి మీకు తెలుసా? 3 సంవత్సరాలకి ఒక నవరత్నాలే కాకుండా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, తెలుసా? మీకు ఏమైనా ఐడియా ఉందా? సంతోషం
విషయమా కాదా? అంత అవగాహన ఉంది సార్, పూర్తిగా తెలుసు అని చెప్పలేము, ఏంటి అలా తెలియదు అని చెప్పలేము. చాలా చేస్తున్నారు కదా ఆయన, ఒకటే కాదు. నేను ఆ పథకాలన్నీ మీకు ఇస్తాను, ఒకసారి చదవండి సార్. 2,500 తీసుకుంటున్నావా? ఈ పథకాలన్నీ ఒకసారి 3 సంవత్సరాలకి నవరత్నాలు, వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ మరియు ఉద్యోగాల కల్పన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇల్లు, పెన్షన్ పెంపుదల. నవరత్నాలు. ప్రభుత్వం యొక్క పథకాలు: వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పీఎం ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీస్, వైఎస్ఆర్ చేయూత, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం. సో ఏం వ్యవసాయం చేసుకుంటున్నారు? ఇదే అండి. పాఠశాల నాడు నేడు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, సమగ్ర శిక్ష, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, గవర్నమెంట్ రెసిడెన్సీ స్కూల్స్, నేషనల్ హెల్త్ మిషన్, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, నాడు నేడు హాస్పిటల్స్, వైఎస్ఆర్ రైతు సేవల ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకళ, 104 అండ్ 108 సర్వీసులు, వైఎస్ఆర్ పెన్షన్ కనుక, వైఎస్ఆర్ కంటి వెలుగు, శానిటేషన్, కిడ్నీ రీసెర్చ్ ప్రాస, వైఎస్ఆర్ ఆదర్శం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహవసతి, వైఎస్ఆర్ కళ్యాణక, బియ్యంపై సబ్సిడీ, వైఎస్ఆర్ వసతి దీవెన, జగనన్న పల్లె వెలుగు, ఇంటి వద్దగా రేషన్ బియ్యం, లాభనేస్తం, పరిశ్రమలకు ప్రోత్సాహం, జగనన్న చదువుడు, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కష్టాలు, వైఎస్ఆర్ నవశతకం, కడప స్టీల్ ప్లాంట్, జగనన్న తోడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వైఎస్ఆర్ నవోదయం, చిన్న మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, దిశ, నాడు నేడు అంగన్వాడీలు, సూర్యశక్తి, మచిలీపట్నం పోర్ట్, రామాయపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ రీజనల్ కార్పొరేషన్ లిమిటెడ్, భావనపాడు పోర్ట్, రీజనల్ ఎయిర్పోర్ట్లు, విజయవాడ ఎయిర్పోర్టు, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ పేదలకు ఇల్లు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపరి మందు, విమానం మోజన్లకు సహకారం, పాస్టర్ల సహకారం, వైఎస్ఆర్ జయక్రాంతి, వైఎస్ఆర్ కాపనేషన్, ల్యాండ్ రిసర్వే. వ్యవసాయానికి ఖర్చు పెట్టారా? అదే అయిపోయింది. ఈ డబ్బులు ఇవ్వడం వల్ల నీకు ఉపయోగపడిందా లేదా? ముఖ్యమంత్రి జగన్ గారు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారు, ఇప్పుడే తెలుస్తుంది. పడిందా? ఉపయోగపడిందా? ఇప్పుడు ఇంతవరకు మీకు ఇన్ని పథకాలు మీకు ఐడియా లేదు కదా? లేదు సార్. ఇన్ని పథకాలు జగనన్న గారు చేస్తున్నారు కదా? అవును సార్. దీంతో పాటు ఇంకొక ప్రాజెక్ట్ కూడా జగనన్న గారు చేస్తారని మీకు దాని గురించి తెలియదు. కాకుండా ఇంకెవరు లేరు కదా. రైతు భరోసా అని, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఓకే, మన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు. నా పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు కేకును పంపించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఏంటి ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటి ఇన్ని పథకాలు జగనన్న గారు అమలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు. ఏంటి దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏంటి మీరు ఈ పుట్టినరోజు ఎప్పుడైనా మీరు చేసుకున్నారా? ఇదే మొదటిసారిగా జగనన్న గారు చేస్తున్నారు అనే సందర్భంలో మీ వాయిస్ ఇస్తారా? ఖచ్చితంగా అండి. జగనన్న గారు ఇలా గుర్తుపెట్టుకొని ప్రజల్లో ఇలా కలిసి ప్రజలతో పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం అండి. ఏంటి దీన్ని చాలా చాలా రుణపడి ఉంటామండి ఆయన. థ్యాంక్ యూ. మన జగనన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగనన్న గారు చేసిన నవరత్న పథకాలు ఇంకా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అవన్నీ ప్రజల్లో ఏ రీతిగా ఉన్నాయో అసలు వాళ్ళకి తెలుసో తెలియదు దాని గురించి మనం విజయవాడ కృష్ణలంకలోని రాణిగారి తోట ఏరియాకి వచ్చున్నాము. వారితో మనం మాట్లాడడానికి ముందుకు వచ్చాం. మీకు జగనన్న నవరత్నాలు తెలుసండి? తెలుసు సార్. ఏంటండి? 9 ఉంటాయి. అది అందులో వచ్చేసి మెయిన్గా అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జలయజ్ఞం, రైతు భరోసా అండ్ ఇంకా స్త్రీలకు చేతోడు కానీ చేయూత కానీ అండ్ లైక్ మోర్ ఓవర్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి జగనన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా. అండ్ ఇంటలెక్చువల్గా మా ఏరియాలో కానీ లేకపోతే ఇంకా ఇతర వాటిల్లో అయినా కానీ మెయిన్గా ఈ 9 నవరత్నాలు అనేవి కూడా చాలా అభివృద్ధిగా ఉంటున్నాయి అనేది నా ఫీలింగ్. సంతోషం. ఈ కాకుండా జగనన్న గారి పథకాలు ఇంకా చాలా ఉన్నాయి, తెలుసా మీకు? తెలుసు సార్. ఒక్క నిమిషం, ఈ పథకాలన్నీ ఒకసారి చూడండి. ఉపయోగపడిందా లేదా? పడిందా? ఉపయోగపడిందా?
లేకపోతే గతంలో అయితే మనకు సో ఇన్పుట్ సబ్సిడీ కూడా 3,750 రూపాయలు వచ్చిందమ్మా. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రీఎంబర్స్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ మరియు ఉద్యోగ కల్పన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇల్లు, పెన్షన్ పెంపుదల. ఇది కాకోకుండా ఈ పథకాలు ఒకసారి మీకు తెలియదు కాబట్టి ఒక్కసారి జగనన్న గారు ఎన్ని పథకాలు ఉన్నాయో ఒకసారి చూడండి. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యంత్రీకరణ, వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీస్, వైఎస్ఆర్ చేయూత, రాష్ట్రీయ కృషి వికాస యోజన, వైఎస్ఆర్ మత్స్యకార్య భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, పాఠశాలలు నాడు నేడు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, సమగ్ర శిక్ష, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, గవర్నమెంట్ రెసిడెన్సీ స్కూల్స్, నేషనల్ హెల్త్ మిషన్, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, నాడు నేడు హాస్పిటల్స్, వైఎస్ఆర్ రైతు సేవల ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకాల, 108 and 108 సర్వీసులు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ కంటి వెలుగు, శానిటేషన్, కిడ్నీ రీసెర్చ్ పల్సర్, వైఎస్ఆర్ ఆదర్శం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహవసతి, వైఎస్ఆర్ పెళ్లి కానుక, బియ్యంపై సబ్సిడీ, వైఎస్ఆర్ వసతి దీవెన, జగనన్న పల్లె వెలుగు, ఇంటి వద్దకే రేషన్ బియ్యం, లానేస్తం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, జగనన్న చేతోడు, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, వైఎస్ఆర్ నవశకం, కడప స్టీల్ ప్లాంట్, జగనన్న తోడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వైఎస్ఆర్ నవోదయం, చిన్న మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ దీక్ష, నాడు నేడు అంగన్వాడీలు, సూర్యశక్తి, మచిలీపట్నం పోర్టు, రామాయణపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్, భావనపాడు పోర్టు, రీజనల్ ఎయిర్పోర్ట్లు, విజయవాడ ఎయిర్పోర్టు, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపరి బంధు, ఇమాం మౌజన్లకు సహకారం, పాస్టర్లకు సహకారం, వైఎస్ఆర్ జీవ క్రాంతి, వైఎస్ఆర్ కాపు నేస్తం, ల్యాండ్ రీసర్వే. ముఖ్యమంత్రి జగన్ గారు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ మోరోవర్ నేనున్నా అనుకున్నా ఈ 9 పథకాలే ఉన్నాయని నేను అనుకున్నాను, కానీ ఇన్ని అమలు చేస్తారని నేను ఇప్పుడు మీ ద్వారానే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ, చాలా సంతోషం. దీన్ని బట్టి ఇప్పుడు ఇదే కాకోకుండా జగనన్న గారు అసలు మీ పుట్టినరోజు చేస్తే ఎలా ఉంటుంది? అది చాలా ప్రౌడ్ ఆఫ్ మీ సార్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 6 కోట్ల మంది ప్రజలందరికీ జగనన్న గారు ప్రతి ఒక్కరికి ఆయన కేక్ ఇస్తూ గ్రీటింగ్ తెలియపరిస్తే ఎట్లా ఉంటుంది? సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ జగన్. రైతు భరోసా డబ్బులు ఇవ్వడం వల్ల నీకు ఉపయోగపడిందా లేదా? పడిందా? ఉపయోగపడిందా? లేకపోతే గతంలో అయితే మనకు సో ఇన్పుట్ సబ్సిడీ కూడా 3,750 రూపాయలు వచ్చిందమ్మా. సో ఇవన్నీ కూడా రైతుల గురించి ఇంతలా పట్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఈ జగనన్న గారు మీ పుట్టినరోజుకి కేక్ పంపించారు, మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది సార్. సో ఇవన్నీ కూడా ఇప్పటికీ మా జగనన్న మమ్మల్ని ఇలా గుర్తుపెట్టుకొని ఉన్నాము, మా యువతకి ఉద్యోగాలు కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పెషల్లీ మోరోవర్ ఇలాంటి సీఎం ఎక్కడా లేడు. ఇలా ఈ రీతిలో పర్టికులర్ పర్సన్ టు పర్సన్ బర్త్డేకి విషెస్ కానీ కేక్స్ కానీ పంపించడం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం చూస్తాను. పెన్షన్ రూపంలో మీకు వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిసారి అవుతుంది జగనన్న గారు చేస్తే. దీని విషయంలో మీకు ఎలాంటి, అంటే ఈ ప్రాజెక్ట్ వస్తే జగనన్న గారు మీకు ఉద్యోగాలు అవి కల్పిస్తారని చెప్పాను, మీకు ఏమన్నా అటువంటి ఆశ ఏమన్నా ఉందా? యాక్చువల్లీ అందరికీ ఉంటుంది, ఎందుకంటే మేము గెలిపించుకుంది కూడా ఆ హోప్తోనే కదా. అలాంటి చాలామంది నిరుద్యోగ యువతకి ఆయన వచ్చాకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాగున్నాయా? ఆరోగ్యంగా ఉన్నాయా? మీరు సందరికి అమ్ముతారా? మళ్ళీ అమ్ముతారా? సో 29,000 రూపాయలు ఈ 3 సంవత్సరాలకి మీకు అమ్మఒడి రూపంలో మీకు వచ్చినటువంటి డబ్బులు, ఓకేనా? సో వైఎస్ఆర్ రైతు భరోసా కూడా 40,500 రూపాయలు వచ్చింది. సో ఏం వ్యవసాయం చేసుకుంటున్నారు? 40,500 రూపాయలు 3 సంవత్సరాలు, ఓకే? సో వైఎస్ఆర్ జగనన్న అమ్మఒడి కూడా 29,000 రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ 3,750 రూపాయలు, 73,250 రూపాయలు మీ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మన గుర్తు మనం ఓటేసి మళ్ళీ జగనన్న నీకే ఇచ్చేస్తాను, లాగేసుకోకు, నీకే ఇస్తాను, ఓకేనా? జగనన్న మన గుర్తు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు నవరత్నాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు నవరత్నాల గురించి తెలుసా? మీకు ఏమన్నా తెలుసా? నాకు ఐడియా లేదు. సరే, 9 కాకోకుండా ఇంకా ఆయన చేసే పథకాలు చాలా ఉన్నాయి. ఏమన్నా తెలుసా మీకు? సార్ నేను ఇస్తాను, మీరు చూడండి. 7,000 వచ్చిందా? ఏం చేశారా 7,000 డబ్బులతో? ఉంచుకున్నారా, ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టారా? సో రైతు భరోసా డబ్బులు ఇవ్వడం వల్ల మీకు ఉపయోగపడిందా? వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇల్లు, పెన్షన్ పెంపుదల, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, వైఎస్ఆర్ జగన్ హౌసింగ్ కాలనీస్, వైఎస్ఆర్ చేయూత, రాష్ట్ర కృషి వికాస యోజన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, నేషనల్ హెల్త్ మిషన్స్, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, నాడు నేడు హాస్పిటల్, వైఎస్ఆర్ రైతు సేవల ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకళ, 104 అండ్ 108 సర్వీసులు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పాఠశాలలు నాడు నేడు 21, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, సమగ్ర శిక్ష, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, జగనన్న విద్యా విధానం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు, శానిటేషన్, కిడ్నీ రీసెర్చ్ పలాస, వైఎస్ఆర్ ఆదర్శం, ప్రధానమంత్రి ఆవాస యోజన, గృహ వసతి, వైఎస్ఆర్ పెళ్లి కానుక, బియ్యంపై సబ్సిడీ, వైఎస్ఆర్ వసతి దీవెన, జగనన్న పల్లె వెలుగు, ఇంటి వద్దకే రేషన్ బియ్యం, లానేస్తం, పరిశ్రమలకు ప్రోత్సాహాలు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, వైఎస్ఆర్ నవశకం, కడప స్టీల్ ప్లాంట్, జగనన్న తోడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వైఎస్ఆర్ నవోదయ, చిన్న మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, దిశ, నాడు నేడు అంగన్వాడీలు, సూర్యశక్తి, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్, భావనపాడు. ముఖ్యమంత్రి జగన్ గారు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. ఇది అవసరం. ఇప్పుడు ఇంతవరకు మీకు ఇన్ని పథకాలు ఉన్నాయన్న సంగతి తెలుసా? మీకు? నాకు తెలియదండి ఇప్పుడు వరకు. మీకు తెలుసా? చాలా సంతోషం. ఇట్లా కాకోకుండా జగనన్న గారు ఇంకొక కొత్త ప్రాజెక్టు, అంటే మీ అందరు పుట్టినరోజులు చేస్తే మీ అందరికి ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. 6 కోట్ల మంది ప్రజలందరికీ ఇస్తున్నందుకు చాలా సంతోషం. ఈ ప్రాజెక్ట్ వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ సంతోషంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఆయన పథకాల గురించి ఇవన్నీ ఈ గ్రీటింగ్ ద్వారా జగనన్న గారు తెలియపరిస్తే మీ పుట్టినరోజుకి ఇట్లా చేస్తే కనుక ఆయన పథకాలన్నీ కూడా మీ ముందుకు వస్తాయి గ్రీటింగ్ ద్వారా. ప్రజల్లోకి కూడా మేము తీసుకెళ్తాం. ఇంత మటుకు ఎవరూ చేయలేదు ఇలాగా. మా పుట్టినరోజు కూడా జగనన్న గుర్తు పెట్టుకుని చేస్తున్నందుకు థ్యాంక్ యూ జగన్. పెన్షన్
మనం మంగళగిరిలోని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఏరియాలో ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలు ఉన్నాయి కదా, నవరత్నాలు, దాని గురించి ప్రజల దగ్గర ఉన్న స్పందన తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాం. ఏది ఇవ్వట్లేదండి, ఏది రాలేదు మా కొత్త గంట రానన్నారు. నాకు ఏ పథకం ఇవ్వట్లేదు. కాకపోతే 3 నెలల నుంచి పెన్షన్ మట్టుకెత్తున్నారు, అంతవరకే. కానీ జగన్ అన్నది మట్టుకు నేను ఏది 5 పైసలు ఎరగను, ఈ పెన్షన్ తప్ప. అది అందుకు నేను ఇప్పుడు అడుగుతున్నాను అన్నమాట మిమ్మల్ని ఎవరు. మామూలుగా నవరత్నాలు అసలు ఎన్నో తెలుసా మీకు? 10 అన్నారు. ఇవన్నీ కూడా రైతుల గురించి ఇంతలా పట్టించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు లేరు కదా. రైతు భరోసా అని, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము. నవరత్నాలు 9 కాకుండా జగనన్న గారు ఇంకా పథకాలు చాలా ఉన్నాయి, మీకు తెలుసా విషయం? ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అసలు 9 వాటి పేర్లు తెలుసా? నాకు తెలియదు నాయన. మీకు ఎవరికైనా తెలుసా? 500. మన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకి మీకు 82,000 రూపాయలు పెన్షన్ రూపంలో మీకు తెలుసు కదా? సంతోషం ఓకే, రైట్. ఒక్కసారి వాటి పేర్లు చెప్పగలరా లేకపోతే చూపించగలరా? వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రియంబర్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ మరియు ఉద్యోగ కల్పన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇళ్ళు, పెన్షన్ పెంపుదల, నవరత్నాలు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీస్, వైఎస్ఆర్ చేయూత, రాష్ట్రీయ కృషి వికాస యోజన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, పాఠశాలలో నాడు నేడు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, సమగ్ర శిక్ష, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, గవర్నమెంట్ రెసిడెన్సీ స్కూల్స్, నేషనల్ హెల్త్ మిషన్, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, నాడు నేడు హాస్పిటల్స్, వైఎస్ఆర్ రైతు సేవలో ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకళ, 104, 108 సర్వీసులు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ కంటి వెలుగు, శానిటేషన్, కిడ్నీ రీసెర్చ్ పలాస, వైఎస్ఆర్ ఆదర్శం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహవసతి, వైఎస్ఆర్ పెళ్లి కానుక, బియ్యంపై సబ్సిడీ, వైఎస్ఆర్ వసతి దీవెన, జగనన్న పల్లె వెలుగు. ఇంటి వద్దకే రేషన్ బియ్యం, లా నేస్తం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, వైఎస్ఆర్ నవశకం, కడప స్టీల్ ప్లాంట్, జగనన్న తోడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్, వైఎస్ఆర్ నవోదయం, చిన్న మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, దిశ, నాడు నేడు అంగన్వాడీలు, సూర్యశక్తి, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్, భావనపాడు పోర్టు, రీజనల్ ఎయిర్పోర్ట్లు, విజయవాడ ఎయిర్పోర్టు, నేషనల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపరి బంధు, ఇమాన్ మౌజాన్లకు సహకారం, పాస్టర్లకు సహకారం, వైఎస్ఆర్ జీవక్రాంతి, వైఎస్ఆర్ కాపు నేస్తం, ల్యాండ్ రీసర్వే. ముఖ్యమంత్రి జగన్ గారు
ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. మొత్తం 71 పథకాలు. 71 పథకాలు ఇన్పుట్ సబ్సిడీ 3,750 రూపాయలు. అవును కదా? ఎప్పుడైనా మీరు ఇన్ని పథకాలు చూస్తున్నారా? జగన్ గారు ఇన్ని పథకాలు ఉన్నాయని తెలుసు. ఇన్ని పథకాలు నడుస్తున్నాయి. ఇది కాకోకుండా జగనన్న గారే ఇంకొకటి, ప్రతి ఒక్కరు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది ప్రజానికానికి అందరు పుట్టినరోజులు చేస్తే ఎలా ఉంటుంది మీ స్పందన? ఇప్పుడు జగనన్న తోడు మాకు ఒక్కసారి ఇచ్చారు, రెండోసారి ఎందుకు ఇవ్వలేదు సార్? జగన్ గారు మీ పుట్టినరోజుకి కేక్ పంపించారు కదా, ఈ రోజు మీ పుట్టినరోజు చేస్తున్నారు జగన్ గారు, మీ యొక్క సంతోషాన్ని ఎట్లా తెలియపరుస్తారు? అందరూ బాగా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడైనా అది దేవుని కృపగా నేను ఎంచుకుంటున్నాను. జగన్ గారికి దేవుడు అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో అదే ప్రేమ ఆయన గారి మీద మాకు దేవుని కోసం కానీ కట్టేస్తాం. ఖర్చు పెట్టారా? వ్యవసాయానికి ఖర్చు పెట్టారా? ఓకే. సో రైతు భరోసా డబ్బులు ఇవ్వడం వల్ల నీకు ఉపయోగపడిందా లేదా? పడిందా? ఉపయోగపడిందా? లేకపోతే గతంలో అయితే మనకు ఇన్పుట్ సబ్సిడీ కూడా 3,750 రూపాయలు వచ్చిందమ్మా. సో ఇవన్నీ కూడా రైతుల గురించి ఇంతలా పట్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు లేరు కదా. రైతు భరోసా అని, రైతు భరోసా కేంద్రాలని సంతోషంగా ఉందండి. నేను విన్నాక ఎంత మట్టికి ఎన్ని సంవత్సరాలు వచ్చి పుట్టినరోజు చేసుకోలేదు. జగన్ చేసాడు ఈ రోజు, నాకు ఎంతో హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. లోని ఆళ్ళ రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ జగనన్న గారు నవరత్నాల అమలు గురించి, ఇన్ని ప్రోగ్రాం గురించి ఇక్కడ ఉన్న వారితో మాట్లాడతాను. అమలు చేసిన నవరత్నాలు ఎన్నమ్మా? 9 కదా? జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, జగనన్న తోడు, ఇంటి వద్దకే రేసిన బియ్యం. ఇవి కాకోకుండా ఇంకా జగనన్న గారు పెట్టిన పథకాలు చాలా ఉన్నాయి. వాటి గురించి ఏమన్నా తెలుసా మీకు? పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ రైతు భరోసా, బీమా, వైఎస్ఆర్ బీమా. నేను చూపిస్తాను, మీరు ఒకసారి ఈ పథకాలని చదివించు. 40,500 రూపాయలు 3 సంవత్సరాలు. ఓకే. సో వైఎస్ఆర్ జగనన్న అమ్మఒడి కూడా 29,000 రూపాయలు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్ మరియు ఉద్యోగాల కల్పన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, పేదలందరికీ ఇల్లు, పెన్షన్ పెంపుదల. వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పథకాలు: వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన, వ్యవసాయ యాంత్రీకరణ, వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీస్, వైఎస్ఆర్ చేయూత, రాష్ట్రీయ కృషి వికాస యోజన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అమ్మఒడి, వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, గవర్నమెంట్ రెసిడెన్సీ స్కూల్స్, నేషనల్ హెల్త్ మిషన్, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, నాడు నేడు హాస్పిటల్స్, వైఎస్ఆర్ రైతు సేవలో ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకళ, 104, 108 సర్వీసులు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పాఠశాలలు, నాడు నేడు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, సమగ్ర శిక్ష, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఈబీజీ నేస్తం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు, శానిటేషన్, కిడ్నీ రీసెర్చ్ పలాస, వైఎస్ఆర్ ఆదర్శం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహ వసతి, వైఎస్ఆర్ పెళ్లి కానుక, బియ్యంపై సబ్సిడీ, వైఎస్ఆర్ వసతి దీవెన, జగనన్న పల్లె వెలుగు. సో ఇవన్నీ కూడా మనకి ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, కడప స్టీల్ ప్లాంటు, జగనన్న తోడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వైఎస్ఆర్ నవోదయం, చిన్న మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ దిశ, నాడు నేడు అంగన్వాడీలు, సూర్యశక్తి, మచిలీపట్నం పోర్టు,
రామాయపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్, భావనపోడు పోర్టు, రీజనల్ ఎయిర్పోర్ట్లు, విజయవాడ ఎయిర్పోర్టు, స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపరి బంధు, ఇమాం మౌజాన్లకు సహకారం, పాస్టర్లకు సహకారం, వైఎస్ఆర్ జీవక్రాంతి, వైఎస్ఆర్ కాపు నేస్తం, ల్యాండ్రీ సర్వే. ముఖ్యమంత్రి జగన్ గారు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. మీకు వచ్చినటువంటి డబ్బులు ఓకేనా. సో ఇన్ని పథకాలు ఎప్పుడైనా మీరు చూసారా? మీకు ఇంతవరకు తెలుసా ఈ పథకాల గురించి? నాకు తెలియదు. సో ఏం వ్యవసాయం చేసుకుంటున్నారు? జగన్ వచ్చినాక ఈ పథకాలన్నీ కొత్తగా అమలైనాయి. ఇప్పుడు ఇంతవరకు మీరు ఇవి ఇన్ని పథకాలు అమలు అవుతున్నాయి. అవుతున్నాయి. మరి ఇదే కాకుండా జగనన్న గారు మీ పుట్టినరోజు చేస్తే మీకు ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. 6 కోట్ల మంది ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జగనన్న పుట్టినరోజు చేస్తే ఈ పథకం తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ పుట్టినరోజు కనుక మనం ఓటేసి మళ్ళీ నేను ఎప్పుడో చిన్నప్పుడు పుట్టినరోజు చేసుకున్నాను, కానీ ఈ రోజున జగనన్న గారు మా ఇంటి వద్ద కేక్ పంపించి నా పుట్టినరోజు నాకు గుర్తు చేసినందుకు జగనన్న గారికి ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తే మీకు సంతోషకరమైన సంతోషం. ఈ పథకాలు ఉన్నాయని ఈ రోజు ఈ కేక్ పంపించి మా ఇంటికి మా పుట్టినరోజు మాకు గుర్తు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పథకాలు కూడా మాకు తెలిసింది. వ్యవసాయానికి ఖర్చు పెట్టారా? సో రైతు భరోసా డబ్బులు ఇవ్వడం వల్ల నీకు ఉపయోగపడిందా లేదా? పడిందా? ఉపయోగపడిందా? లేకపోతే గతంలో అయితే మనకు సో ఇన్పుట్ సబ్సిడీ కూడా 3,750 రూపాయలు వచ్చిందమ్మా. ఇవన్నీ కూడా రైతుల గురించి ఇంతలా పట్టించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరు లేరు కదా. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో మన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకి మీకు 82,000 రూపాయలు పెన్షన్ రూపంలో మీకు వచ్చింది. సంతోషమా కాదా? సంతోషమా? ఎంత వస్తుంది పెన్షన్? వచ్చారా మీరు? 2,500 తీసుకుంటున్నావా? 22,000 రూపాయలు పెన్షన్ వచ్చింది 3 సంవత్సరాలకి. ఓకేనా? సో వైఎస్ఆర్ చేయూత 18,700 రూపాయలు ఒక సంవత్సరం వచ్చింది. ఆ డబ్బులతో ఏం కొనుక్కుంటున్నారు? చేయగలుగుతున్నారా? బాగున్నాయా? ఆరోగ్యంగా ఉన్నాయా? మీరు సంతలకి వెళ్ళి అమ్ముతారా? మళ్ళీ అమ్ముతారా? ఎన్నున్నాయి? సో 29,000 రూపాయలు ఈ 3 సంవత్సరాలకి మీకు అమ్మఒడి రూపంలో మీకు వచ్చినటువంటి డబ్బులు. ఓకేనా? సో వైఎస్ఆర్ రైతు భరోసా కూడా 40,500 రూపాయలు వచ్చింది. సో ఏం వ్యవసాయం చేసుకుంటున్నారు? 40,500 రూపాయలు 3 సంవత్సరాలు. ఓకే, ఇవాళ జగనన్న మా పుట్టినరోజు గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు. సబ్సిడీ 3,700. ఇలాగనే అందరి పుట్టినరోజు జరపాలని జగనన్న మేము కోరుకుంటున్నాము. ఇలా గుర్తించినందుకు జగనన్నకి చాలా ధన్యవాదాలు. పథకాలందరికీ తెలుస్తాయి. ఇంతవరకు ఈ పథకాలు జగనన్న పథకాలు ఇన్ని పథకాలు ఎప్పుడు మేము చూడలేదు. మేము నా 28 సంవత్సరాలు ఏ రోజు కూడా ఈ పథకాలు నేను చూడలేదు. ఈ పథకాలు జగనన్న వచ్చినాకనే మాకు అభివృద్ధిలోకి వచ్చినాయి. కానీ ఇంటి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇంటికి పోయి ఈ పథకాల గురించి చేయడం వల్ల మాకు కూడా చాలా పథకాల గురించి తెలుస్తుంది. భవానీపురం ఏరియాలో ఉన్నాం. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ ఇంటికి వచ్చాము. ఇక్కడ మనం వాళ్ళతో మాట్లాడి నవరత్నాలు అసలు గురించి, జగన్ గారు పెట్టిన నవరత్నాల గురించి తెలుసు, ఎన్ని తెలుసు, ఎంతవరకు తెలుసు, దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అనేది ఫస్ట్ పథకం అండి. రైతులకి 50,000 ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు అందించడంతో పాటు 0 వడ్డీ ఉచిత బోర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ పథకంలో ఉన్నాయండి. అలాగే రెండో పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం. ఇది చదువుకున్న విద్యార్థులకి చాలా వరకు ఆర్థిక సహాయం ఉపయోగపడుతుంది. తర్వాత ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్యశ్రీ వల్ల 1,000 రూపాయల పథకం, 1,000 రూపాయల కంటే ఎక్కువ ఈ హాస్పిటల్ ఖర్చును మొత్తం ప్రభుత్వం భరించే విధంగా ఈ పథకం ఉంటుంది. తర్వాత జలయజ్ఞం పథకం. లక్షల కుటుంబాలు ప్రాజెక్ట్ నిర్మాణాల ద్వారా ఉపాధి కల్పించబడుతుంది.
మద్యపాన నిషేధం, దశల వారీగా మద్యపాన నిషేధం అమలవుతుంది. అమ్మఒడి, పిల్లలను బడికి పంపించే తల్లులకు 15,000 రూపాయలు ఈ పథకం ద్వారా ఇవ్వబడతాయి. వైఎస్ఆర్ ఆసరా చేయూత, 40 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయం అందుతుంది. పేదలందరికీ ఇళ్ళు, పేదలకి 25 లక్షల ఇళ్ళు ఈ పథకం ద్వారా ఇవ్వబడతాయి. అలాగే పెన్షన్ పెంపుదల, పెన్షన్ 3,000 రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వైసీపీ ప్రభుత్వం యొక్క పథకాలండి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పిఎం పనల్ బీమా యోజన, వైఎస్ఆర్ యాంత్రీకరణ, వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీస్, వైఎస్ఆర్ చేయూత, రాష్ట్రీయ కృషి వికాస యోజన, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం, పాఠశాల నాడు నేడు, వైఎస్ఆర్ ఆరోగ్య రక్ష, సమగ్ర శిక్ష, జగనన్న గౌరముద్ద, జగనన్న విద్యా కానుక, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్స్, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, గవర్నమెంట్ రెసిడెన్సీ స్కూల్స్, నేషనల్ హెల్త్ మిషన్, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆరోగ్యశ్రీ, నాడు నేడు హాస్పిటల్స్, వైఎస్ఆర్ రైతు సేవల ఉపాధి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జలకళ, 104 and 108 సర్వీసెస్, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ కంటి వెలుగు, శానిటేషన్, కిడ్నీ రీసెర్చ్ పలాస, వైఎస్ఆర్ ఆదర్శం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గృహ వసతి, వైఎస్ఆర్ పెళ్లి కానుక, బియ్యంపై సబ్సిడీ, వైఎస్ఆర్ వసతి దీవెన, జగనన్న పల్లె వెలుగు, ఇంటి వద్దకే రేషన్ బియ్యం, లా నేస్తం, పరిశ్రమలకు ప్రోత్సాహాలు, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, వైఎస్ఆర్ నవశకం, కడప స్టీల్ ప్లాంట్, జగనన్న తోడు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, వైఎస్ఆర్ నవోదయం, చిన్న మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, దిశ, నాడు నేడు అంగన్వాడీలు, సూర్యశక్తి, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్, భావనపాడు పోర్టు, రీజనల్ ఎయిర్పోర్ట్లు, విజయవాడ ఎయిర్పోర్టు, నేషనల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపరి బంధు, ఇమాం మౌజన్లకు సహకారం, పాస్టర్లకు సహకారం, వైఎస్ఆర్ జీవక్రాంతి, వైఎస్ఆర్ కాపునేస్తం, ల్యాండ్ రీసర్వే, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 26 జిల్లాలకు ఏర్పాటు చేయటం, ఇవన్నీ పథకాలు నవరత్న పథకాలు లాగా ఇన్ని పథకాలు ఉన్న సంగతి నాకే కాదండి, ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. చాలా వరకు పథకాలు చాలామంది లబ్ధి పొందుతున్నారు, కానీ దాంట్లో మేము కూడా కొన్ని పథకాలు లబ్ధి పొందుతున్నాం. ఇంటి వద్దకే రేషన్ అని కానీ, తర్వాత పేదవారికి ఇల్లు అనే కానీ, అమ్మఒడి పథకాలనే కానీ ఇవన్నీ మేము లబ్ధి చేస్తున్నాం. అలాగే ఇన్ని పథకాలు ఉన్నాయని కూడా జనాలందరికీ, సామాన్య ప్రజలకు చాలామందికి తెలియదండి. సో ఏంటంటే ఈ ప్రోగ్రాం చేయడం వల్ల కూడా చాలామందికి పథకాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ప్లస్ ఓకే, గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఈ విధంగా కూడా గుర్తిస్తుందనే ఒక గుర్తింపు వస్తుందండి. థ్యాంక్ యూ. ఈరోజు నా పుట్టినరోజు అని జగనన్న గారు ఇలాగా ఒక గుర్తింపుగా కేక్ పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు నాకు అంటే నాకే కాదు, జనాలందరూ కూడా ఇన్ని పథకాలు ఉన్నాయన్న విషయం నేనే చాలా ఆశ్చర్యపోయాను. జనాలందరికీ నవరత్నాలు అంటే ఏదో 9 పథకాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని పథకాల వరకే యూటిలైజ్ చేసుకున్నారు కొంతమంది. కానీ ఇలాగా 76 పథకాలు దాకా ఉండి దాంట్లో ఎంతోమంది రైతులు కానీ, ఎంతోమంది పేదవారు కానీ, ఎంతోమంది చాలామంది చదువుకున్న విద్యార్థులు కానీ, వీరంతా కూడా అంటే స్కూల్ వాళ్ళు కానీ, కాలేజీ వాళ్ళు కానీ, విద్యాసర లాంటి పథకాలు కూడా చాలామంది యూటిలైజ్ చేసుకున్నాను. కేవలం నా పుట్టినరోజు నాడు ఇలాగా నాకు అవన్నీ మీరు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా జగనన్న గారికి చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఇలాంటి ప్రోగ్రాంలు చాలా వరకు చేసి అందరికి మెప్పి పొందారని మేము అనుకుంటున్నాం. జగన్ గారు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నారని ఈరోజు తెలిసింది మాకు. ఇన్ని ఉంటాయని కూడా మేము ఎప్పుడు చేయలేదు అసలు. ఈరోజు ఇలా రావడం, కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.